సో ఈ ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే దాని కండిషన్ బట్టి రూట్ కెనాల్ అని చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు 3-4 సిట్టింగ్స్ తీసుకునేవారు, ఇప్పుడు 1 సిట్టింగ్ లో అది వర్కౌట్ అవుతుందంటారా? ఆఫ్ కోర్స్, అంటే అన్ని కేసెస్ లో కాదు, బట్ 95% కేసెస్ we can solve it. కొన్ని కేసెస్ కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్ లో వస్తారు పేషెంట్స్, లైక్ వాపు రావడం, స్పేస్ ఇన్ఫెక్షన్, అంటే లోపల పస్సు ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి విల్ టేక్ 2 to 3 సిట్టింగ్స్. మోస్ట్ సింగిల్ సిట్టింగ్. ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం, ఇప్పుడు వచ్చిన ఎండో మోటార్స్ ఇంతకుముందు చేత్తో చేసేవాళ్ళం, ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయండి. సో అవి మీకు వెంటనే 20 minutes లో రూట్ కెనాల్ అయిపోతుంది. అండ్ ఓవర్ ద టాప్ ఆఫ్ దట్ మీకు ఇప్పుడు లేజర్ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి. అందులో లేజర్ లైట్ వేస్తుందంటే ఆ లేజర్ లైట్ కి లోపల క్రిములు అన్ని డెస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. సో మీకు సేఫ్ and మీకు output prognosis కూడా very good prognosis will be there if you use those modern like equipments like that. Okay. So root canal లో కూడా 3 types ఉంటాయి కదా, అవి zirconium and names. It's not about the root canal, caps and root canal తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముందు నేను క్లాసిఫికేషన్ చెప్పేక ముందు అసలు ఎందుకు క్యాప్ పెట్టుకోవాలి చెప్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంది రూట్ కెనాల్ తర్వాత ఎందుకు క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ టూత్ ఎలా ఉంది కండిషన్, చాలా మంది విరిగిపోతుంది ఆ కేరీస్ వల్ల, పన్ను విరిగిపోవడం లేదా క్యావిటీ పెద్దగా ఉండడం, అలా దానికి ఏమవుతుందంటే పన్నుకి స్ట్రక్చర్ అనేది ఉండదు అనమాట. సో ఇట్ విల్ బి హాలో ఇన్సైడ్, ఓన్లీ వాల్స్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు గట్టిగా మనం కొరికినప్పుడు పన్ను విరిగిపోతుంది. సో దానికి ప్రొటెక్షన్ లాగా ఆ క్యాప్ చుట్టూ వచ్చేస్తుంది, ఒక క్రౌన్ లాగా, దానికి ఒక కిరీటం లాగా అనుకోండి. దట్స్ వై వి కాల్ ఇట్ as క్రౌన్. దానిపై ఎలా పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఆ ఫోర్సెస్ ఏవైతే ఉంటుందో అది తీసుకుంటుంది, మీ లోపల టీత్ కి ఏం కాకుండా కాపాడుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం రూట్ కెనాల్ తర్వాత ఆ హోల్ ని మళ్ళీ మనము సిమెంట్ పెట్టి క్లోజ్ చేసేస్తాం, లైక్ డెంటల్ సిమెంట్స్ ఉంటాయి, రెస్టరేటివ్ సిమెంట్స్. అందులో చాలా టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫర్ సపోజ్ నేను ఏదైనా సరే పెట్టి క్లోజ్ చేసేసాం, రూట్ కెనాల్ అయిపోయింది. కొద్ది రోజులకి ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ యర్ చీవింగ్ హ్యాబిట్స్ కానీ కొందరికి మజిల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ మజిల్ ఫోర్సెస్ కి ఏమవుతుందంటే వేర్ ఆఫ్ అయిపోతుంది మనం పెట్టిన రెస్టరేటివ్ సిమెంట్, మళ్ళీ హోల్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మీరు తిన్నదంతా అందులో విరికి మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి మళ్ళీ విల్ గెట్ ఏ యాప్సెస్ అండ్ మళ్ళీ పెయిన్. సో మీరు ఇంత రూట్ కెనాల్ కష్టపడి చేసినంటే ఇట్స్ గోయింగ్ వేస్ట్. సో దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ క్యాప్ పెట్టుకోవాలి. సో క్యాప్ మీకు ఇన్ఫెక్షన్ కాకుండా ఆపుతుంది, మీ పన్ను విరిగిపోకుండా కూడా ఆపుతుంది అనమాట. అండ్ రూట్ కెనాల్ లో ఏమవుతుందంటే మనం డిసీజ్డ్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ రిమూవ్ చేసేస్తున్నాం పన్నులో నుంచి. సో ఆ పన్నుకి ఇంకా అవుట్ సైడ్ నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది కానీ లోపల నుంచి బ్లడ్ సప్లై ఉండదు అనమాట. సో ఒక ఎండిపోయిన కట్టెలాగా అనుకోండి, అది గట్టిగా అనుకోండి, ఈజీగా టెన్స్ టు బ్రేక్. అలా బ్రేక్ అవ్వకుండా ఈ క్యాప్ మీకు కాపాడుతుంది. కమింగ్ టు యువర్ పాయింట్, మీకు జిర్కోనియా, పిఎఫ్ఎం ఇవేంటంటే ఇంతకుముందు ఏవైనా ఓకే, బట్ నవ్వేడేస్ మనకి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడున్న పొల్యూషన్ కి దానికి ప్రతి ఒక్కరు గెటింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అండ్ ఏదో క్యాన్సర్స్ వస్తున్నాయి. సో దాని వల్ల మనకి ఎంఆర్ఐ అనేది ఇవాళ కామన్ అయిపోయింది, ఎంఆర్ఐ స్కాన్. సో మీరు ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళారనుకోండి, మీకు నార్మల్ క్యాప్స్ ఉంటే మెటల్ దట్ విల్ యాక్చువల్లీ డజంట్ అలో యూ టు గివ్ ప్రాపర్ రిజల్ట్స్ టు ద రేడియాలజిస్ట్ దేర్. అది అది ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. సో ఆ రెజోనెన్స్ ని ఇది మధ్యలో ఆపుతుంది అనమాట. సో వాళ్ళకి కరెక్ట్ పిక్చర్ రాదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది తీసుకుని రమ్మని చెప్తారన్నమాట. అవి తీయడం అంత ఈజీ కాదు మళ్ళీ. సో అందువల్ల ఇప్పుడు లేటెస్ట్ వచ్చిందంటే జిర్కోనియా ఇస్ లైక్ అవుట్ ఆఫ్ మెటల్, ఫ్రీ. సో అందులో మెటల్ అనేది ఉండదు, కంప్లీట్ అల్సెరామిక్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళినా కూడా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది, మీకు మెటల్ ఉండడం వల్ల కొద్ది రోజులకి సిరామిక్ వెళ్ళిపోయి కొంచెం నల్లగా కనిపించడం అలా ఉంటుంది. దీనికి ఆ ప్రాబ్లం ఉండదు, ఇందులో అసలు మెటలే ఉండదు కనుక పైన అరిగిపోయినా కూడా మీకు పన్ను అనేది పన్నులాగే ఉంటుంది, మెటల్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ జిర్కోనియా. చాలా మంది ఖర్చుకి భయపడుతుంటారు. డిపెండ్స్ అపాన్ ఏరియా అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఒక కాస్ట్ ఉంటుంది. సో ఐ ప్రాక్టీస్ minimum 6,000. 6,500. Yes. 6,500. That's what you're getting shocked because in my area we used to charge 6,500. My area 10,000 charge చేస్తున్నారు. Yes. అదే అంటే డిపెండింగ్ అపాన్ విచ్ టూత్. వెనక పన్నుకైతే అలా, ముందు పళ్ళకైతే కొంచెం దానికి షేడ్ మ్యాచింగ్ అది కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అన్నమాట టెక్నీషియన్స్. సో ఫర్ దట్ దే విల్ చార్జ్ 9,000. ఈవెన్ I too charge 9,000 ఫర్ ద ముందు పన్నుకైతే జిర్కోనియా. సో అలా డిపెండింగ్ అపాన్ విచ్ టూత్, డిపెండింగ్ అపాన్ ద ఏరియా. సో ఇట్ విల్ అలా ఉంటుంది. సో ఇప్పుడు రూట్ కెనాల్ దంతాలకి వేసినప్పుడు కొంచెం ఫిట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ టీత్ కి కూడా వేసినప్పుడు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అంటే చాలా క్యాప్స్ ఊడిపోతుంటాయి. డాక్టర్స్ ఏమంటారంటే కింద పళ్ళు అయితే ఊడదు, బట్ పై పళ్ళు అయితే ఊడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. దేనికి? యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు పేషెంట్స్, క్యాప్ పెట్టుకుంటే మళ్ళీ ఊడిపోతుంది మా భయము అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మేజర్, ఎందుకంటే మా ఇంట్లో చాలా మంది పెట్టుకునేటప్పుడు వాళ్ళు తినేటప్పుడు ప్లేట్లో అడిగితేనే వాళ్ళు ఎవరి టైం అది పైన కదండి అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. కొన్ని డాక్టర్ తప్పులు ఉండొచ్చు, కొన్ని పేషెంట్ తప్పులు ఉండొచ్చు. నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ కమింగ్ టు ద పేషెంట్ మిస్టేక్స్. వీళ్ళు ఏం చేస్తారంటే క్రౌన్ పెట్టిన తర్వాత దాన్ని పట్టించుకోరు, ఇంకా
ఆ ఏరియాలో బ్రష్ చేయటం. ఫ్లాస్ అంటే ఏంటంటే ఒక థ్రెడ్ లాగా వస్తుంది అనమాట, అది 2 పళ్ళ మధ్యలో పాస్ చేయాలి. సో అప్పుడు మీరు తిన్నదేం విరగకుండా అది ఆటోమేటిక్ గా ఫ్లష్ చేసేస్తుంది. దానివల్ల చిగుర్లు అనేవి హెల్దీ ఉంటాయి. మీరు ఇవి చేయలేదు అనుకోండి, ఏమవుతుందంటే విత్ ద టైం చిగుర్లు అనేవి స్వెల్ అయిపోతాయి. సో ఆ ఫోర్స్ కి క్యాప్ నది తోసేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. పైన అయితే ఇంకా ఆపోజిట్ గ్రావిటీ కనుక ఈజీగా వచ్చేస్తుంది ఒకటి. రెండోది ఫుడ్ హ్యాబిట్స్. కొందరు ఎక్కువ జిగట పదార్థాలు ఎక్కువ తింటుంటారు. ఫర్ సపోజ్ హల్వాలు తినటం, హల్వా అండ్ చీవింగ్ గమ్స్. ఇవి ఏం చేస్తుందంటే ఆ జిగట వల్ల ఆ క్యాప్ ని పుల్ చేస్తుంది, ఎస్పెషల్లీ పైనవి పుల్ చేస్తుంది. పుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాప్ మీరు దాన్ని ఎంతైనా కొట్టండి లేదా ఒత్తండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెషర్. ప్రెషర్ ని తట్టుకుంటుంది కానీ పుల్లింగ్ ఫోర్స్ ని తట్టుకోలేదు. మీరు ఇట్లా లాగినప్పుడు ఈజీగా ఇట్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద టూత్. ఇవి మేజర్ గా పేషెంట్ చేసే మిస్టేక్. సో క్యాప్స్ పెట్టుకునే వాళ్ళు కొంచెం చ్యూయింగ్ గమ్స్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ నోరంతా పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు అంత ఈజీగా కూడా సింగిల్ క్యాప్స్ నుంచి ఎక్కువ చెప్తున్నాను నేను. అండ్ దెన్ కమింగ్ టు డాక్టర్ మిస్టేక్స్. కొందరు డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే మనం క్రౌన్ ఇచ్చేటప్పుడు దాని హైట్ ఎంత ఉందో సరిగా చూడరు. కొందరికి జింజావా ఎక్కువ గ్రో అవుతా ఉంటుంది, దాన్ని మనం లేజర్ తో కట్ చేసుకుని యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ సర్ఫేస్ ఏరియా. మీకు సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువగా ఉంటే సిమెంట్ అంత ఎక్కువగా పడుతుంది, ఆ క్యాప్ అనేది ఊడిపోకుండా రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది డాక్టర్స్ చేసే మిస్టేక్స్. సో అది ఏది అనేది మన కేసు చూస్తే చెప్పలేం, డాక్టర్ మిస్టేకా పేషెంట్ మిస్టేకా అని. అన్ని బాగున్నా క్యాప్ ఊడుతుంది అంటే మోస్ట్లీ పేషెంట్ మిస్టేక్, అది తన సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఈ మౌత్ ఫ్రెష్ అసలు అంటే రెగ్యులర్ గా మనం అది యూజ్ చేసుకోవచ్చా, మంచిదేనా అసలు? నన్ను అడిగితే అవసరం లేదండి. మౌత్ ఫ్రెషనర్స్ లో మీకు ఇవాళ రేపు ఎక్కువ క్లోరెక్సిడిన్ వాడుతున్నారు, దానివల్ల మీకు ఇనామిల్ అనేది బ్రౌనిష్ గా మారుతా వస్తుంది. సో మీకు షేడ్ మీ వైట్ గా ఉన్న మీ పళ్ళు ఎల్లోయిష్ గా మారుతా వస్తాయి. ఒకటి క్లోరెక్సిడిన్, 2 ఫ్లోరైడ్ కూడా వాడుతూ ఉంటారు. సో నన్ను అడిగితే బెటర్ గో విత్ లవంగం కానీ ఎనీ లైక్ న్యాచురల్ ఫ్రెషనర్స్ లేదా యాలక్కలు కానీ, అవి మీరు యూ కెన్ షేవ్ ఇట్ ఆన్ అండ్ విల్ హ్యావ్ ఎ గుడ్ బ్రెత్, అలా కూడా చేసుకోవచ్చు. యా.